హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవేంద్ర వ్లాగ్స్. మార్నింగ్ ఈ రోజు అయితే బీచ్ దగ్గరికి వచ్చాను. ఈ బీచ్ వచ్చేసి కరెక్ట్ గా మన రూమ్ ఎదురుగానే ఉంటది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను గోకర్ణాలో అయితే ఉన్నాను. గోకర్ణాలో మా రూమ్ ఎదురుగా హోమ్ స్టే అనమాట. అది హోమ్ స్టే ఎదురుగానే బీచ్ ఉంది. మార్నింగ్ సన్ రైజ్ చూద్దాము అని వస్తే, ఇది వెస్ట్ సైడ్ కదా ఉండేది, అరేబియన్ సీ బెల్ట్ అనమాట ఇది. సో సన్ రైజ్ అయితే చూడలేము. ఈవినింగ్ సన్సెట్ చూడడానికి ట్రై చేద్దాము. మార్నింగ్ అయితే బీచ్ ముందర ఉండడం ఇదే అనమాట ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఇప్పటి వరకు ఎప్పుడు నేను మార్నింగ్ ఇట్లా బీచ్ దగ్గరికి రాలేదు. అందులో నాకైతే బీచెస్ చాలా ఇష్టము. సో నైట్ 10-10:30 అయిందనమాట నేను రూమ్ దగ్గరకు వచ్చేటప్పటికి. ఇంకా అందుకని ఏం బ్లాక్ చేయలేదు. ఇప్పుడు నేనున్న బీచ్ చాలా కామ్ ప్లెజెంట్ గా ఉంది. జనాలు కూడా ఎవరు లేరు. ఓన్లీ చుట్టుపక్కల ఉండే హోమ్ స్టేస్ వాళ్ళు వీళ్ళే ఉంటారనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రైవేట్ బీచ్ మాదిరి. ఇప్పుడు ఇట్లా నా వెనక ఒక కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ ఇది జస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటది మాక్సిమము. ఆ కొండ తట్టు పోతే మనకి గోకర్ణ మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. అంత దగ్గరలో ఉన్నాము మన రూమ్. ఒకవేళ రూమ్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము. ఫ్రెష్ అయిపోయేసి స్కూటీ అయితే రెంట్ తీసుకున్నాము. పర్ డే 500 రూపీస్ అంట ఒక్కొక్క స్కూటీకి. మీ లైసెన్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. మేము ఉన్న దగ్గర నుంచి ఆ గుడి వచ్చేసి 2 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇదే అనమాట మహాబలేశ్వరంలోని మెయిన్ వినాయకుడి టెంపుల్. రావణాసురుడు శివలింగం వినాయకుడికి ఇస్తాడు కదా, ఆ వినాయకుడు పారిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. ఆ టెంపుల్ అనమాట ఇది, గణపతి టెంపుల్. నెక్స్ట్ పక్కన ఒక సందు వస్తుంది. ఆ సందు లోపలికి వెళ్తే మనకి మెయిన్ మహాబలేశ్వర్ టెంపుల్ అయితే వస్తుంది అనమాట. దీన్ని గోకర్ణ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే మనకి కంపల్సరీగా మెన్స్కి అయితే పంచ్ ఉండాలా, లేడీస్కి అయితే శారీ కానీ పంజాబీ డ్రెస్ కానీ అలాగూ డ్రెస్ కోడ్ అయితే. అబ్బాయిలు అయితే గుళ్ళో పంచ్తో పాటు షర్ట్ తీసేసి అయితే వెళ్ళాలి దర్శనానికి. రష్ అయితే మామూలుగా లేదనమాట. టెంపుల్లో దాదాపు 10-15 క్యూలు అయితే తిరిగాము. ఈ క్యూయే కాకుండా వెనక పక్క ఒక మెయిన్ క్యూ ఉంటుంది. అసలు చూడండి రష్ ఎట్లా ఉందో, తోసుకుంటున్నారు అనమాట జనాలు, అంత భయంకరంగా ఉంది రష్. అయితే టైం మార్నింగ్ 5-5:30 అవుతా ఉందన్నమాట. నేను ఇక్కడ స్పర్శ దర్శనం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ గోకర్ణంలో, అది చేసుకుందామని వెళ్తా ఉన్నాను. వచ్చేసి మనకి గోకర్ణలో ఉండే అమ్మవారి టెంపుల్ అనమాట. శ్రీ తామ్ర గౌరీ పార్వతి టెంపుల్ అనమాట. ఇది గుడిలోనే ఉంటుంది, మనం క్యూ లైన్ ఎంట్రన్స్లో. ఇది వచ్చేసి మహాబలేశ్వర్ మెయిన్ గోకర్ణలో ఉండే టెంపుల్. దీని స్టోరీ చెప్తాను వినండి. రావణాసురుడు మదరు సైకత లింగం అంటే జస్ట్ ఇసుకలో టెంపరీగా లింగం చేసి పూజిస్తూ ఉంటే రోజు అల్లలు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయేటివి అనమాట. అందుకని రావణాసురుడు ఏం చెప్తాడు, అమ్మ నీకోసం నేను శివుడిని అడిగి కైలాసాన్ని తెస్తానంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, రావణాసురుడు ఫుల్ తపస్సు మాదిరి దీక్ష చేసి కైలాసం ఉంటది కదా కొండ, కొండ తీసుకొని వెళ్ళిపోదాము అని వస్తాడు.
అప్పుడు రావణాసురుడు వచ్చేసరికి శివుడు అనుస్తాడు అనమాట కైలాస కొండని. రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోతాడేమో అని. అప్పుడు ఏం చేస్తాడు, రావణాసురుడి తపశ్శక్తి ఇవన్నీ చూసి శివుడే రావణాసురుడికి ఒక ఆత్మలింగం ఇస్తాడు. ఆయన ఏం చెప్తాడు, ఈ ఆత్మలింగం నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడైతే ప్రతిష్ఠించాలనుకుంటున్నావో అప్పుడు కింద పెడితేనే ప్రతిష్ట, ఎక్కడ కింద పెడితే అక్కడ ప్రతిష్టం అయిపోతుంది, ఇంక నువ్వు ఏం చేసినా ఇంక రాదు అంటాడు. అమ్మాయిన రావణాసురుడు ఇంటికి వెళ్ళే టైంలో ఆయన సంధ్యావందనం టైం అంటారు, ఈవినింగ్ మనకి సంధ్యావందనం చేసే టైం అన్నమాట. అయితే ఆ సంధ్యావందనం టైంలో ఇప్పుడు రావణాసురుడికి మళ్ళా ఈ శివలింగం ఇచ్చేస్తానికి ఎక్కువ పవర్స్ వస్తే మన కంట్రోల్లో ఉండడని చెప్పి దేవతలు విష్ణుమూర్తికి చెప్తే విష్ణుమూర్తి వినాయకుడికి చెప్తాడు, వినాయకుడా నిన్ను పూజించకుండా డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళి లింగాన్ని తెచ్చేసుకొని ప్రతిష్ఠించడానికి వెళ్తున్నాడు ఆయన, నువ్వు ఇంక చూసుకో అంటే ఇప్పుడు విఘ్నేశ్వరుడు గోవులు కాసుకుండే పిల్లోళ్ళలాగా వచ్చేసి ఆ అక్కడ అక్కడ ఉంటాడు అనమాట. రావణాసురుడికి సంధ్యావందనం టైం అయింది కదా, అంటే స్నానం చేసి సముద్రంలో దండం పెట్టుకోవాలన్నమాట. సంధ్యావందనం ఆయన అది చేస్తాడు. మళ్ళీ సంధ్యావందనం అంటే డే 3 times సంధ్యావందనం చేస్తారు. అయితే అప్పుడు కింద పెడితే ప్రతిష్ఠించ అయిపోద్ది కాబట్టి ఆ పిల్లోడిని పిలిచి చేతిలో పట్టుకోండి ఆయన, నేను సంధ్యావందనం చేసుకొని వస్తానంటాడు. అప్పుడు ఇది బరువు ఎక్కిపోతుందంటే రావణ రావణ అని 3 సార్లు పిలువు, అప్పుడు నేను వచ్చి పట్టేసుకుంటాను, అది కింద పెట్టకూడదు ఆయన అంటాడు. వినాయకుడు ఏం చేస్తాడు, ఆయన ఒక్కసారి అర్ఘ్యం అంటే ఇట్లా చేతిలో నీళ్లు బట్టి వదిలేస్తే ఒకసారి రావణ అంటాడు, రెండోసారి మళ్ళీ అట్లా చేసేటప్పుడు రావణ అంటాడు, మూడోసారి చేసుకొని తిరిగి వస్తా ఉంటే ఇంకా ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు కింద పెట్టేస్తాడు అనమాట. ఇంక రావణాసురుడు ఆయనకి మొటికాయ వేస్తాడు, కింద ఎందుకు పెట్టావు అని. ఇంక వినాయకుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకనే శివలింగం ఇక్కడ ఉంటే వినాయకుడు కూడా ఒక 100 meters లోపు ఉంటుంది అనమాట. అందుకని వినాయకుడికి తల మీద బొక్క కూడా ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఇక్కడ వినాయకుడి గుడిలో తల మీద షర్ట్ ఇప్పేసి వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు అనమాట, తాకండి. ఇక్కడ బొక్క మాదిరి ఉంటుంది వినాయకుడికి. నెక్స్ట్ గోకర్ణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే రావణాసురుడు ఆ శివలింగం అది వినాయకుడు ప్రతిష్ఠించేశాక అది తీయడానికి ప్రయత్నిస్తాడు అనమాట, అటు ఇటు అటు ఇటు కదిలిపేస్తాడు. అప్పుడు ఆ శివలింగము ఆవు ఇయర్ ఉంటది కదా, దాని షేప్ లో వస్తుంది. అందుకని గోకర్ణము, గో అంటే ఆవు, కర్ణం అంటే ఇయర్, ఆ షేప్ లో ఉంటది. సో ఇదనమాట గోకర్ణం స్టోరీ. అయితే ఇప్పుడు రూమ్ నుంచి బయటకు వచ్చాను అనమాట. నైట్ టైము, మిడ్ నైట్ ఎట్లా ఉంటుంది సముద్రం అని. అమ్మో చాలా దారుణంగా ఉంది, భయం వేస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ లైటింగ్ కూడా పెద్ద లేదనమాట. ఇక్కడ మీరు వినండి, కామ్గా ఉంటాను, వినండి సౌండ్ ఎట్లా వస్తుందో అలల్ది. జీ అంటే గాలి మాదిరి వస్తుంది కదా, అదే అనమాట. కరెక్ట్గా చూపిస్తాను, వెనక లైట్లు వెళ్ళవుతున్నాయి కదా, అది వచ్చి టెంపుల్. ఇట్లా వెళ్ళడానికైతే దారి ఉంది కానీ అంత కంఫర్ట్గా లేదు. మెయిన్ రోడ్లో నుంచి అయితే వెళ్ళం దగ్గర, మామూలు బీచ్ మీద నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు అంట. కాకపోతే మనం అంత నడిచేదానికి ఓపిక లేదు కాబట్టి స్కూటీ అయితే రెంట్ చేసుకున్నాము. రోజుకి 500 రూపాయలు అంట స్కూటీ. డ్రైవింగ్ లైసెన్స్ అయితే సబ్మిట్ చేశాను. పెట్రోల్ మందే అనమాట. మార్నింగ్ తీసుకున్నాను, మంచిగా ఉంది. యాక్టివా ఇచ్చారనమాట స్కూటీ, కొత్త స్కూటీయే. ఇంకా ఏంటంటే ఇక్కడ గుడి దగ్గరే మనం షాపింగ్ అవి ఉంటాయి కదా, అక్కడ షాపింగ్ చేసేసి అక్కడ ఏదో 2-3 ఫేమస్ హోటల్ పేర్లు చెప్పారు. దత్తాత్రేయ హోటల్ అనో ఏదో, అక్కడ కూడా మనం ఫుడ్ అయితే ట్రై చేసాం అనమాట. సో ఈ గోకర్ణలో అయితే పెద్ద వీడియోస్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ గుడి దగ్గరేమో తీసుకుందామంటే ఫుల్ రష్ ఉన్నింది. తర్వాత ట్రావెల్ చేసేటప్పుడు తీసుకుందాం అనుకుంటే మనకి అంత ఇది లేదనమాట. ట్రైన్ అసలు అంటే ఉడిపి నుంచి ఇక్కడికి వచ్చే ట్రైను లేటు, దాదాపు 1.5 hour లేటు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద కాకుండా లూప్లో ఆపాడు. ఇంకా ట్రైన్ అదే అనమాట, ఇప్పుడు ఏమంటారు అవుట్స్కట్స్ స్టేషన్ అనమాట. ఇంకా అక్కడి నుంచి నైట్ మళ్ళీ ఇక్కడికి మనం కార్ హైర్ చేసుకున్నాం అనమాట, రూమ్ దగ్గరికి తీసుకురాను. ఆడ నుంచి ఇక్కడికి 500 రూపాయలు తీసుకున్నాడు. జస్ట్ ఎంత ఒక 10 to 15 kilometers లోపే అనమాట అక్కడి నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడి నుంచి గుడి అయితే దగ్గర, మనం ఉన్న దగ్గర నుంచి. ఇంకోటి ఏంటంటే మళ్ళా
ఇప్పుడు అప్ అండ్ డౌన్ మన 24 అవర్స్ స్కూటీ. నేనేం చేసా ఈరోజు మధ్యాహ్నంగా తీసుకున్నా 10:30 అట్లాగా. సో నాకైతే అంత జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి రావడానికి, మళ్ళీ ఇందాక నైట్ సాయంత్రంగా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ అవి చేసుకోవడానికి తప్ప ఇంకెందుకు యూస్ కాలేదు. ఒకవేళ ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు ఎవరైనా ఒక 3-4 డేస్ అట్లా ఉండాలనుకుంటే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షను స్కూటీ. నెక్స్ట్ బోటింగ్, ఈవినింగ్ వెళ్ళాను అనమాట బోటింగ్. అదేంటంటే మనకి 700 రూపీస్ ఈ అంకులే ఇచ్చాడు అనమాట మనకి రెఫరెన్స్. హోమ్ స్టే అంకుల్ 700 రూపీస్ కడితే మొత్తం గోకర్ణలో ఉండే బీచెస్ అన్నీ టూర్ చూపిస్తారు క్రూయిస్లో. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి చిన్న బోట్లో తీసుకొని వెళ్తారు, అక్కడ నుంచి క్రూయిస్ ఎక్కించి క్రూయిస్లో మనకి ఇవన్నీ తీసుకొని వెళ్తారనమాట. మామూలుగా మనకి ఒడ్డు దగ్గర నుంచి కొంచెం దూరంలో రివర్ వస్తుంది. ఆ రివర్ దగ్గర మనకి మామూలు బోట్లు ఎక్కించుకుంటారు. అక్కడి నుంచి ఇంకా సముద్రంకి వెళ్ళే రూట్లో క్రూయిస్ ఒకటి ఉంటుంది, అది ఎక్కించుకొని స్నార్క్లింగ్, ఇట్లా ఓషన్ టూర్ ఇవన్నీ చూపిస్తారనమాట. దీనికి 700 రూపీస్ ఛార్జ్ చేశారు. స్నార్క్లింగ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మన కాంతారా జరిగిన కేవ్స్ అవన్నీ కూడా చూపించారు. మీ క్లిప్పింగ్ చేస్తాను చూడండి. నేనైతే నా ఫోన్ తీసుకొని పోలేదు, ఎందుకంటే వాన పడతా ఉన్నింది లైట్గా, మళ్ళీ రిస్క్ అవుతుందని వాటర్ ప్రూఫ్ కవర్ ఏం తెచ్చుకోలేదు. ఇంకా ఈరోజు నైట్ అయిపోయింది. ఇంకా రేపు వచ్చేసి మురుడేశ్వర్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పటికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.